వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట జిల్లా దుబ్బాకను అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. దుబ్బాకలో ఎమ్మెల్యేకే నిధులు ఇవ్వడం లేదన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోరు ఉందని చెప్పారు. కాంగ్రెస్ కు గత మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ఎప్పుడు పాలించింది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన ఇది శృతిలేని సంసారం కాబట్టి ఏదైనా ఎటుపోతుందో ఏదో తెలుస్తలేదు. మంత్రులు ఎటుపోతుర్రో, ముఖ్యమంత్రి ఎటుపోతుర్రో, మంత్రుల కుటుంబాల సభ్యులు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి ఆ పరిస్థితులలో ఈ జిల్లాలో కాంగ్రెస్ ఏదో సాధిస్తుందని అనుకోకండి. కాంగ్రెస్ 16 సీట్లు ఇచ్చినా అవి ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి దయచేసి పోటీ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన కనబడుతున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారే చెప్పారు, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే, నా దగ్గర పైసలు లేవని. ఎమ్మెల్యే దగ్గరనే పైసలు లేనప్పుడు కౌన్సిలర్లకు ఎట్లా వస్తాయో పైసలు ఒకసారి ఆలోచించుది. అందుకని నాకు అవకాశం ఇస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా, ఏడున్నా. తెలంగాణలో ఒక సామెత చెప్తారు, మోచేతిలో బలం ఉంటే మొండి కూడా లేగుతుందని. కొట్లాడి దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్ చేస్తుంది పనిచేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీ బిడ్డలుగా మీ ముందుకు వస్తూ మంచితనమే పెట్టుబడిగా గత 5-6 సంవత్సరాలుగా నాతో కలిసి పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో అవసరమైన చోట అధికారులతో కొట్లాడైనా సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేసేటువంటి మీ బిడ్డల్ని దుబ్బాక మున్సిపాలిటీకి కౌన్సిలర్లుగా గెలిపించి దుబ్బాక మున్సిపాలిటీ చరిత్ర మార్చే రీతి లోపల ఆశీర్వదించాలని చెప్పి దుబ్బాక ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.